ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ మీరు వాళ్ళే నిజంగా స్వర్గం తీసుకెళ్ళినా కూడా మారరాళ్ళు కిందకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తారు. బాంబు పెట్టడాలు, వాళ్ళు కలిసిపోవడాలు, ఇది జరగదు. అటువంటిప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి వీళ్ళంతా. ఇక్కడ మిగిలిపోయినప్పుడు అప్పుడే నెహ్రూ గారు చెప్పాలి, జన్నా వెనకాల బాగుంటే అనలేదు. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ముస్లిం మారడు. దట్స్ ఆల్. దే బిలీవ్ ఓన్లీ. మనం అన్ని రిలీజియన్ దండం పెట్టుకుంటాం కదా, అన్ని మతస్థుల్ని అగౌరవపరచం, వాళ్ళు అగౌరవపరుస్తారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మార్కెట్లో ఒక కొత్త జోకర్, ఒక కొత్త బ్రోకర్, ఒక కొత్త యధవ, ఒక కొత్త బాడహో, ఒక కొత్త నఫుంసకుడు మళ్ళీ ముస్లింలను తిట్టడానికి, ముస్లింల పెంట ఉచ్చ తాగడానికి వచ్చి ఉన్నాడు. ఈ యధవ పేరు గీతా కృష్ణ అంట. ఈడెప్పుడో డైరెక్టర్ అంట, సినిమాలు తీసినాడంట. ఈ నా కొడుకు ఏ సినిమాలు తీశాడో ఎవరికి తెలీదు. ఈ నా కొడుకు మీరు విన్నారు కదా వీడియోలో, ముస్లింలు ప్రపంచంలో ఉన్న ముస్లింలు మారారంట, ముస్లింలందరూ చెడ్డవారంట, ముస్లింలు వేరే మతాలని గౌరవించారంట. ఒరే యధవ నా కొడుక, పరమత సహనం, ఇతరులను గౌరవించడం, అన్ని మతాలను సమానంగా చూడడం, మనిషిని మనిషిగా ప్రేమించడం, శాంతి కోసం మా ప్రాణమైన ఇవ్వడం, నమ్మిన వాడి కోసం మా ప్రాణమైన ఇవ్వడం, అది ఇస్లాం ధర్మంలో ఉన్న బేసిక్ ఫండమెంటల్ రా బాడ్కవ్. అరే యధవ నా కొడుక, ఎంతోమంది హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఎవరు కూడా నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడలేదురా లుచ్చా నా కొడుక. నువ్వు ఒక పెద్ద లంజల బ్రోకర్. నువ్వు నీ సినిమా ఇండస్ట్రీలో నా కొడుక నువ్వు ఏ సినిమా చేసినావో, నీకు ఏ సినిమా చేసినావో ఎవరికి తెలీదు. ఈ నా కొడుకు ఏమేమి ఇంటర్వ్యూలు చేశారని చూస్తే ఈడు ఒక జోకర్ లాగా, ఈ నా కొడుకు నేపాల్లో గోర్ఖా లాగా ఉన్నాడు. ఈడు తలకు ఒక టోపీ. ఈ నా కొడుకు ముఖం వాస్తుకి లేదు. ఈ నా కొడుకుకి ఈశాన్యం తగ్గి ముఖం మీద నైరుతి పెరుగుంది. ఈ నా కొడుకు ఎక్కడ కూర్చుంటే ఆ సమస్త సర్వనాశనం అయిపోద్ది. అటువంటి దరిద్ర పెంట ముఖం నా కొడుకు. ఈడు పేడ పురుగు ముఖం వేసుకొని, నా కొడక అలీకు నీకు ఏదైనా ఉంటే అలీ ఐస్ గిఫ్ట్ తీసుకొని వచ్చి నీ నోట్లో పెట్టుకో, లేదా నీ ఐస్ తీసుకొని పోయి అలీ నోట్లో పెట్ట. భారతం నా కొడక, భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ముస్లింలందరిది ఎందుకు నోట్లో పెట్టుకుంటున్నావురా గాండు. ఈడు చెప్తాడు ప్రతి హీరో అంట వ్యభిచారం చేశాడంట. వాడు బాలకృష్ణ గురించి చెప్పేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న హీరోలందరూ చెడ్డోళ్ళంట. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న హీరోయిన్లందరూ కూడా ఆమె అక్కడ నిద్రపోయింది, ఈమె ఇక్కడ నిద్రపోయింది. ఆ టైంలో ఏరా నా కొడక నిరోధ్ బుడ్డాలు అమ్ముతున్నావు నువ్వా? అది కాదురా బాడకం నా కొడక, నువ్వు నిరోధ్ బుడ్డాలు అమ్ముతున్నావా, లేదా వాళ్ళు పని చేసుకొని వస్తే కచ్చిప్ తీసుకొని తుడిచి పంపిస్తున్నావా? ఖబర్దార్ రే డ్రాకులా నా కొడక, ఈవిల్ డెడ్ మళ్ళీ పుట్టాడు ఆ ముఖం ఉంది నా కొడక. నీకు బహిరంగంగా మొత్తం ముస్లింలకు, యావత్ ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్తూ వీడియో పెట్టకపోతే నా కొడక నీ మీద ప్రతి జిల్లాలో కేసులు బుక్ చేయిస్తాం. నీ అబ్బా జాగీర్ కాదు భారతదేశం, లుచ్చా నా కొడక. మా రక్తాన్ని చిందించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినాం. నీలాంటి బేగత్తా నా కొడుకులు కాదు. నువ్వు కానీ నీ అబ్బ కానీ నీ వంశంలో ఎవరైనా నా కొడక దేశం కోసం ఏదైనా పని చేసి ఉంటే చెప్పరా బాడుకో. ముస్లిం అని తిడతావురా గండు నా కొడక, లుచ్చా నా కొడక. ఖబర్దార్, నీలాంటి యధవులకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు. నా కొడక నువ్వు ఎవరా నువ్వు? బాడుకో. గీతా కృష్ణ అంట నా కొడక. సినిమాల్లో నా కొడక కట్ చేసిన రీళ్ళు అమ్ముకునే మొహం నీది. నా కొడక స్కూళ్ళ దగ్గర తీసుకొని పోయి ఏదైతే ఫిలింలు ఉంటాయో అది మార్చి నేను సినిమా చేశాను అనుకునే నా కొడుకు నువ్వు. లక్పుట్ నా కొడక, పేడ మొహం నా కొడక. ఖబర్దార్, మర్యాదగా కానీ నా కొడక మొత్తం ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్తూ వీడియో పెట్టకపోతే నా కొడక దేశంలో ఏడ ఉన్నా నువ్వు పోలీస్ కేసులు పెట్టి నా కొడక నీకు జీవితం అంతా జైల్లో గడిపేటట్టు చేస్తాం. సోదరులారా, ప్రతి అడ్డమైన నా కొడుకు ఈ విధంగా ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ రకరకాల వీడియోలు షేర్ చేస్తారు. మీరు ఈ వీడియోను కూడా షేర్ చేయండి. ఎవరైతే ఆ పేడ పురుగు నా కొడుకు ఉన్నాడో, వాడు బ్రోకర్ నా కొడుకు ఉన్నాడో, నేపాల్ వాళ్ళకు పుట్టిన గోర్ఖా నా కొడుకుడు, ఈ నా కొడుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. ఈ నా కొడుకు చెప్పాలని భారతదేశంలో ఉన్న ముస్లింలంతా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని, పాకిస్తాన్ మీద ఉచ్చబోస్తాం, ఉమ్మేస్తాం మేము. నా కొడుక నువ్వు వెళ్ళిపో, శ్రీలంకకు కానీ నేపాల్ కానీ బేహూఫ్ నా కొడక. ఖబర్దార్, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే
తాట తీయించేస్తాం పోలీసుల చేత. యదవ నా కొడక. అస్సలాము అలైకుం.